స్పందిస్తారు, అది వేచి చూడాలి. సంజు తడాకా విండీస్ పై నెగ్గి సెమీస్లో భారత్. టీ20 ప్రపంచ కప్లో ఆతిథ్య భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వేళ ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. మొదట విండీస్ 4 వికెట్లకు 195 రన్స్ చేయగా సంజు శాంసన్ బ్యాటింగ్తో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో భారత్ హామీ తుమి తేల్చుకోనుంది. నిన్న మనం చూసాం సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎందుకంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్. 2020 వరల్డ్ కప్లో ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కి వెళ్తారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఏంటి, నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే ఇంటికి, ఇలాంటివన్నీ వచ్చినాయని కంపల్సరీ. కానీ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్, ఎలాంటి వర్షం లేదని చెప్పి కూడా చెప్పారు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. సంజు శాంసన్ ఒక్కడే ఓపెనర్గా వచ్చి చివరి వరకు నిలబడి ఈ వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 195 రన్స్ కొడితే తర్వాత ఇండియా బ్యాటింగ్ దిగి ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ సంజు శాంసన్ నిలకడగా ఆడి 97 రన్స్, 12 4లు 4 6లతోటి 97 రన్స్ 50 బాల్స్లో ఒక మంచి గేమ్ ఆడాడు సంజు శాంసన్. కెరీర్లో ది బెస్ట్ గేమ్. ఎందుకంటే నిన్న మ్యాచ్ ఓడిపోయి ఉంటే సెమీస్కి వెళ్ళే అవకాశం లేదు. ఈ వరల్డ్ కప్ నుంచి 2020 వరల్డ్ కప్ నుంచి భారత్ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కరెక్ట్ టైంలో సంజు శాంసన్ కరెక్ట్గా ఆడాడు, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కరెక్ట్ టైంలో. నిన్న టాస్ మామూలుగా 2020 వరల్డ్ కప్ మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చాలాసార్లు టాస్ ఓడిపోయాడు మ్యాచ్లో. కానీ నిన్న టాస్ గెలిచాడు సూర్యకుమార్ యాదవ్, చాలా ప్లస్ పాయింట్. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్కి దిగడం అనేది టీమిండియా తీసుకున్న బెటర్ డిసిషన్ అది. ఎందుకంటే వెస్టిండీస్ని ఆపలేం. వెస్టిండీస్ అంతా హిట్టర్లే. టీమిండియా 200 ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 టార్గెట్ పెట్టినా కానీ వెస్టిండీస్ని ఆపలేం. 200 చేంజ్ చేసి కొట్టేస్తారు సెకండ్ బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్. ఎందుకంటే అంతా హిట్టర్లే, ఫస్ట్ నుంచి 9th వరకు అంతా హిట్టర్లే వెస్టిండీస్లో. అప్పటికి కూడా 195 రన్స్ చేసింది వెస్టిండీస్. ఎందుకంటే ఫస్ట్ ఓపెనర్లే 60 రన్స్ వరకు కొట్టేశారు ఇద్దరు వెస్టిండీస్ ఓపెనర్లు. ఇండియా బౌలర్లు తేలిపోయారు వెస్టిండీస్ ఓపెనర్ల ముందు. ఒక బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ 195కి 4 వికెట్స్ అంటే 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగింది 20 ఓవర్లో. బుమ్రా మాత్రమే 2 వికెట్లు తీసి కొంత బెటర్ బౌలింగ్ చేశాడు బుమ్రా. మిగతా అంతా దున్నేశారు వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ అంతా 195 రన్స్ అని. కానీ ఇంకా వెస్టిండీస్ బెటర్గా ఆడుంటే ఇంకా 200 దాకా చేస్తుందేమో అన్నంతగా వచ్చింది. కానీ 195 రన్స్కు లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఆడడంతో 195 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న బెటర్ డిసిషన్ ఇది. టాస్ ఫస్ట్ టైం ఈ 2020 వరల్డ్ కప్లో టాస్ గెలవడం, దానిలో బౌలింగ్ తీసుకోవడం అనేది, అంటే మొదట బౌలింగ్ తీసుకోవడం అనేది బెటర్ డిసిషన్. ఎందుకంటే వెస్టిండీస్ను టీమిండియా బ్యాటింగ్కి వచ్చి వెస్టిండీస్కు టార్గెట్ పెడితే వెస్టిండీస్ అది ఈజీగా కొట్టేసేది, చేంజ్ చేసేది. ఎందుకంటే 9th వికెట్ వరకు హిట్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు లాస్ట్ ఓవర్లోనే, ఇప్పుడు మనకు చివరి ఓవర్లోనే మనం దాదాపు మ్యాచ్ క్లియర్ చేసాం. ఇంకా 10 పరుగుల పైన రావాల్సిన చోట సంజు శాంసన్ లాస్ట్ ముందు బాల్ 4 కొట్టి తర్వాత 6 కొట్టి మొత్తం క్లియర్ చేశాడు మ్యాచ్ని. అంటే మనకి ఇంకా అంటే ఒక దశలో అభిషేక్ శర్మ తొందరగానే అవుట్ అయినా, ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ సంజు శాంసన్ ఒక్కడే నిలబడ్డాడు మ్యాచ్ కోసం. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా వచ్చి తిలక్ వర్మ కూడా 27 రన్స్ చేసినట్టున్నాడు. అంటే తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేసి కొంచెం టార్గెట్ను తగ్గించే ప్రయత్నం చేశాడు తిలక్ వర్మ. అంటే బాల్స్ టార్గెట్ మధ్య దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి కొంచెం ఫ్రీ ఇచ్చాడు. కానీ తర్వాత అవుట్ అయిపోయారు వీళ్ళంతా కూడా. అక్కడ క్యాచ్ అవుట్లు అయిపోయారు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ. ఎంత ఫాస్ట్గా ఆడినని అవుట్ అయిపోవడంతో. కానీ ఒకవైపు సంజు శాంసన్ నిలబడ్డాడు, మ్యాచ్ కోసం నిలబడి చివరి వరకు ఉండి 97 రన్స్ కొట్టి ఇండియాకు విజయాన్ని అందించాడు. నెక్స్ట్ సెమీస్కు దూసుకెళ్ళేలా చేశాడు. ఇది సూర్యకుమార్ యాదవ్ కూడా బాగానే, కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాగా అనిపించింది. ఎందుకంటే మంచి డిసిషన్ తీసుకున్నాడు. మొదట బౌలింగ్ తీసుకొని వెస్టిండీస్ను బ్యాటింగ్ దింపడం. ఎందుకంటే వెస్టిండీస్ను ఎలాగో కట్టడి చేయలేం. చేజింగ్ ఇచ్చామంటే 210 220 టార్గెట్ పెట్టినా కానీ వెస్టిండీస్ చివరి 2 ఓవర్లోనే మ్యాచ్ని తిప్పేస్తుంది. 30-40 రన్లు కొట్టాలన్నా కొట్టేస్తుంది. ఎందుకంటే 9th వికెట్ వరకు హిట్టర్ ఉన్నారు కాబట్టి మనం ఆపలేం. ఇక్కడ వెస్టిండీస్కు టీమిండియాకు మైనస్ ఏంటంటే బౌలింగే. ఎందుకంటే వెస్టిండీస్లోనూ హిట్టర్లు ఉన్నారు, టీమిండియాలోనూ హిట్టర్లు ఉన్నారు. ఈ 2020 వరల్డ్ కప్ను చూసుకుంటూ వస్తే గ్రూప్ లీగ్ స్టేజ్లో కానీ సూపర్ 8లో కానీ వెస్టిండీస్కు టీమిండియాకు మైనస్ బౌలింగే. ఎందుకంటే టీమిండియా జింబాబ్వే కూడా 185 రన్స్ ఇచ్చుకుంది. 250 కొట్టి జింబాబ్వే మీద టార్గెట్ ఇచ్చినా కానీ జింబాబ్వేలో బ్యాట్స్మెన్లు బాగా ఆడారు. జింబాబ్వేకి వచ్చేసరికి వాళ్ళు 185 రన్స్ చేశారు. ఇక్కడ కూడా వెస్టిండీస్ కూడా సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లో కానీ జింబాబ్వేతో ఆడిన మ్యాచ్లో బౌలర్లు తేలిపోయారు. వెస్టిండీస్ బౌలర్లు పనికి రాలేదు వికెట్లు తీయడంలో కానీ. కానీ రెండు టీమ్స్కి ఉన్న బలం బ్యాటింగే. అంటే ఎంత త్వరగా ఆడితే, ఎంత ఫాస్ట్గా, ఎంత పవర్ ప్లేలో ఎన్ని ఎక్కువ రన్స్ చేస్తే, ఎంత వేగంగా పరుగులు సాధిస్తే ఆ టీము, ఈ 2 టీంలకు ఉన్న బలం అదే, ఆ టీమే గెలుస్తుంది. అందుకనే మన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే చేజింగ్ ఈజీగా చేయొచ్చు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ యాక్చువల్గా వెస్టిండీస్కు ఫేవరెట్ పిచ్ అది. అంతకుముందే 2020 వరల్డ్ కప్ స్కాట్లాండ్ తోటి ఒక మ్యాచ్ ఆడింది. అంతకుముందు స్కాట్లాండ్ తోటి ఇంకో టీం తోటి మ్యాచ్ ఆడింది వెస్టిండీస్. ఈడెన్ గార్డెన్స్ పిచ్ చాలా చిన్నగా ఉంటుంది, కొడితే 6 వెళ్ళిపోయేలాగా. కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే వెస్టిండీస్లో హిట్టర్లుగా
ఈజీగా 220, 230 చేసేస్తుంది వెస్టిండీస్ అనుకున్నారు. కానీ కొంత బుమ్రా బౌలింగ్ పనికొచ్చింది. 195 వరకే ఆపగలిగారు. పవర్ ప్లేలో దుమ్ము రేపారు వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు. 60 రన్లకు పైగా పవర్ ప్లేలో ఇద్దరు ఓపెనర్లు చితగ్గొట్టారు మన బౌలింగ్‌ని. కానీ తర్వాత బుమ్రాకి ఎప్పుడైతే స్పెల్ దక్కిందో బుమ్రా 2 వికెట్లు తీసి కొంత 200 పైన స్కోర్ లేకుండా వెస్టిండీస్‌ని ఆపగలిగారు. ఆ తర్వాత చేజింగ్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా చేజింగ్‌కు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత చేజింగ్‌కి దిగిన భారత్ 195 రన్స్ అలవోకగా 196 రన్స్ చేసేసింది. సంజు శాంసన్ 97 రన్స్ తోటి గ్రాండ్ విక్టరీని అందించాడు భారత్‌కు. నెక్స్ట్ 2020 వరల్డ్ కప్‌లో డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ సత్తా చాటి సెమీస్‌లోకి వెళ్ళింది. గురువారం నాడు సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో ఉంది. ఇంగ్లాండ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ముందే సెమీస్‌కెళ్ళింది. అటు ఇంకో గ్రూప్ నుంచి గ్రూప్ బి నుంచి కూడా ఫస్ట్ సెమీస్‌కెళ్ళింది ఇంగ్లాండ్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోలేదు. సెమీస్‌కెళ్ళింది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మరో సెమీస్ ఉంటుంది. గురువారం ఇంగ్లాండ్, భారత్ మధ్య సెమీస్ ఉంటుంది. మొత్తంగా అయితే వెస్టిండీస్‌కి ఏదైతే బలం ఉందో భారత్‌కి అదే బలం ఉంది. బ్యాట్స్‌మెన్ హిట్టింగ్. కాబట్టి దాన్నే ఉపయోగించుకొని సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకొని వెస్టిండీస్ టార్గెట్‌ను తీసుకొని ఈజీగా మ్యాచ్ విన్నింగ్ స్ట్రాటజీని పాటించి ఈజీగా విన్ అయిపోయారు ఈ మ్యాచ్‌లో. కొంత అభిషేక్ శర్మ వికెట్లు, తిలక్ వర్మ వికెట్లు పడినప్పుడు కొంత ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అంటే ఏంటి మ్యాచ్ చేజారుతుందా అనేది. కానీ వెంటనే సంజు శాంసన్ కానీ, తర్వాత చివరిలో వచ్చిన శివన్ దూబే కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, అంటే ఎక్కడ హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ను ఆపలేదు. ఎక్కడ కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. అంటే బాల్స్, రన్స్ మధ్య టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళి సంజు శాంసన్, శివన్ దూబే ఒకసారిగా ఒక ఓవర్లో విజృంభించేశాడు. వెంటనే టార్గెట్ తగ్గిపోయింది. చివరి ఓవర్లో సంజు శాంసన్ అదరగొట్టి, అంటే ఒక 3 రన్స్ చేస్తుంటే సెంచరీ అయ్యేది సంజు శాంసన్‌ది. కానీ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి సంజు శాంసన్ స్ట్రైక్ శివన్ దూబేకి కూడా ఇచ్చాడు చాలా చోట్ల. శివన్ దూబే కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి పరుగులు రాబట్టాడు. కాబట్టి ఒక 3 రన్స్ తోటి సంజు శాంసన్ మిస్ చేసుకున్న సెంచరీ అదొక్కటే ఇక్కడ కొంచెం ఫ్యాన్స్‌కు శాంసన్ ఫ్యాన్స్ కొంచెం అదనిపించేది. కానీ మిగతా అంతా మ్యాచ్ చాలా హై లెవెల్ వోల్టేజ్ మ్యాచ్ సూపర్‌గా సాగిపోయింది మ్యాచ్. సెమీస్‌లో భారత్ మార్చి 4న ఇంగ్లాండ్ తోటి గురువారం మ్యాచ్ సెమీస్‌లో భారత్ తలపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం. కేటీఆర్ ధ్వజం. మూసీ పరివాహకంలో పాదయాత్ర. రాష్ట్రంలో కాంగ్రెస్